नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। मरकजी बीजेपी हुकूमत के मजदूर, किसान और अवाम मुखालिफ पॉलिसियों के खिलाफ रियासत तेलंगाना में एक बड़ी एहतजाजी लहर उठ रही है। हम आपको बताएंगे कि किस तरह मुख्तलिफ मजदूर यूनियंस, किसान तंजीमों और दिगर मेहनत कश तंजीमों ने इस हुकूमत की निजीकारी, महंगाई और अवामी हुकूक के खिलाफ शदीद रद्द-ए-अमल का इजहार किया। रहनुमाओं ने वाज़ेह तौर पर कहा कि मरकजी हुकूमत अवाम की बुनियादी ज़रूरियात को नज़रअंदाज करते हुए सिर्फ कॉरपोरेट मफाद को तरजीह दे रही है। पेट्रोल, डीजल, LPG जैसे ज़रूरी सामान की कीमतों में बेतहाशा इजाफा करके अवाम की ज़िंदगियों को मुश्किल बनाया जा रहा है। इसके अलावा किसानों के लिए कम अज़ कम इमदादी कीमतों के वादे पूरे नहीं किए जा रहे और किसान मुखालिफ क़वानीन के बावजूद हुकूमत ने उन पर सख्ती दिखाई है। और दूसरी तरफ रियासत तेलंगाना में 15 से 25 नवंबर तक कई प्रोग्राम और जलसे मुनक्किद किए जा रहे हैं और 26 नवंबर यानी आज तमाम अजला और तहसील हेडक्वार्टर्स पर बड़े पैमाने पर एहतजाज का ऐलान किया गया था। उसी के तहत आज ये एहतजाज मुनक्किद किया गया है। इस एहतजाज में हज़ारों मजदूर, किसान और अवामी तंजीमें शामिल हुई और मजदूरों का कहना है कि तेलंगाना के मजदूरों, किसानों और मेहनत कशों ने हुकूमत के खिलाफ भरपूर आवाज़ उठाई है और कहा है कि जब तक उनके मसाइल हल नहीं होते ये एहतजाज जारी रहेगा। మిత్రులారా, ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీని వెనక్కి పోయి ఈ రోజు ఉన్నటువంటి 40 కోట్ల అసంఘటిత కార్మికులకు 30 కోట్ల మందిగా కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికులకు అన్యాయం చేస్తున్నటువంటి స్థితిలో మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనకు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మిత్రులారా, ఈ రోజు దేశంలో వస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మన వాళ్ళు చెప్పారు. 26,000 రూపాయలు కనీస కూలి రాకపోతే, ఆ ఇంటికి కనీస ఆదాయం రాకపోతే వాళ్ళు భిక్షగాలతో సమానమని ఈ రోజున్నటువంటి లెక్కలు చెప్తే, ఏ కుటుంబానికి ఇక్కడ కూర్చున్నటువంటి ఆశా అక్కలకు కానీ, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యవసాయ కార్మిక అక్కలకు, అన్నలకు కానీ ఎవరికైనా 26,000 రూపాయల ఆదాయం వస్తున్నదా అని ఈ రోజు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వాలు చెప్పేటటువంటి లెక్కని వాళ్ళే అమలు చేయకపోతే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అమలు చేయకపోతే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. కొంతమంది పిడికల మంది ఈ రోజు ఆంధ్రజ్యోతిలో 10 మంది కుబేరులు సుమారు 50 లక్షల కోట్లాధిపతులుగా 10 మంది మాత్రమే ఉన్నటువంటి స్థితిలో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో మొత్తం 29 రాష్ట్రాలలో మనం చూస్తూ ఉంటే హైదరాబాద్ రాష్ట్రం లాంటి హైదరాబాద్ నగరంలో 6.5 లక్షల మంది వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు లేదా గ్రామాలలో ఉన్నటువంటి ఇలాంటి కార్మికులు భిక్షగాలుగా భిక్షం ఎత్తుకున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. దీనికి కారణం ఎవరు? ఇలాంటి విషయాలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదంటే, అధికారంలో ఉన్నది లలిత మోడీ లాంటి లేదా అంబానీ, అదానీ లాంటి వాళ్ళని పైకి తీసుకుపోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల ఆధీనంలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ 3వసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మనకు ఏ కార్మిక చట్టాలను అయితే మనం కావాలని కొట్లాడుతున్నామో 15 నుంచి 26 వరకు గ్రామాలలో, మండలాలలో ఆందోళన చేసి మొత్తం దేశంలో ఉండేటటువంటి జిల్లా, మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మెడలు వంచేటటువంటి ఉద్యమం తీసుకురావాలా. అలాంటి ఉద్యమానికి మనం ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలా. ఎప్పుడైతే వ్రాతపూర్వకంగా 3 చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా, ఉపసంహరించుకున్నట్టుగా మాట్లాడినటువంటి మాటని వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ చట్టాలు రద్దు చేసి కార్మికులకు చట్టాలని అమలు చేసే విధంగా, MSP చట్టాలు తీసుకొచ్చే విధంగా, పెట్టుబడిలో CW C+2 ఇచ్చేటటువంటి విషయంలో ప్రభుత్వాలు ఏమాత్రం కూడా ముందుకు రావటం లేదు. అందుకని ఈ బలం సరిపోదు. ఇలాంటి బలమే కాదు, మనం అందరం ఐక్యంగా ఉండి ట్రేడ్ యూనియన్లు, SKM లో ఉండేటటువంటి కార్మిక, రైతు సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలో పెద్ద ఎత్తున ఈ రోజు 40 కోట్ల అసంఘటిత కార్మికుల్ని, 30 కోట్లకు పైగా రైతు కర్షకుల్ని రోడ్ల మీద తీసుకొచ్చి గ్రామాలలో ప్రచారం చేసి మన హక్కుల్ని సాధించుకునేటువంటి ఉద్యమంలో మనం అందరం కూడా ముందు వరుసకి ఉండాలని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో 80 లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులు పట్టణాలకు వచ్చి భిక్ష పెట్టుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి భవన కార్మిక
రంగాలకి వలసలు పోతున్నారు. అందుకని వీటిపైన మనం పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళి పట్టణాల్లో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని కూడగట్టడమే ఎస్కేఎం ట్రేడ్ యూనియన్ల యొక్క లక్ష్యమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.